నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. తాలిబాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్ తాలిబాన్కి సంబంధించి అతను అమీర్ ఖాన్ ముత్తాకి భారత్కి రావడం జరిగింది. ప్రస్తుతం భారత్లో ఉన్నారు ఆయన పాకిస్తాన్కి ఇచ్చిన వార్నింగ్ వింటే నిజానికి ఆయన పర్సనాలిటీకి, ఆయన టర్బన్కి, ఆ తర్వాత ఈ గడ్డము ఇవన్నీ చూస్తే చాలా హెవీ పర్సనాలిటీలో ఆయన ఉండి చాలా సటిల్డ్గా ఎక్కడ తొణకకుండా బెణకకుండా ఆయన పాకిస్తాన్కి ఇచ్చిన వార్నింగ్ వింటే అసలు మనకు ముచ్చటేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వం నుంచే, బట్ తాలిబాన్ అని మనకు తెలుసు, అతను పాకిస్తాన్కి అటువంటి వార్నింగ్ ఇస్తుంటే అది నిజంగా అద్భుతం అనే చెప్పాలి. సో ఆ వీడియో వేస్తే కాపీరైట్ ఇష్యూ వస్తుందేమో అన్న భయంతో ఆ వీడియో వేయట్లేదు, కానీ బట్ స్టిల్ అద్భుతమైన వార్నింగ్ ఇది. ఏమని వార్నింగ్ ఇచ్చారంటే, మన రిపోర్టర్స్ కూడా చాలామంది అద్భుతమైన క్వశ్చన్లు అడిగారు. మీరు పాకిస్తాన్ తోటి ఎట్లా ఉన్నారు, ఎలాంటి విషయం మీరు చర్చిస్తూ ఉన్నారు, అండ్ వన్ మోర్ థింగ్, మీరు మా భారత్కి రాగానే పాకిస్తాన్ ఏం చేసింది, కాబూల్లో ఒక బాంబ్ బ్లాస్ట్ చేసింది, మరి దానికి ఎట్లా రెస్పాండ్ అవుతారు అని అన్నారు. అంతే. వెంటనే ఆయన, పాకిస్తాన్ లాంటి దేశానికి మేము చెప్పేది ఏంటంటే, ఇలాంటివి మేము సహించము, ఇలాంటివి ఏ దేశం చేసినా పాకిస్తాన్ చేసినా సహించము. ఒకవేళ మేమైతే ఓపెన్గా ఉన్నాం, మాట్లాడాలి అనుకుంటే మాతో మాట్లాడండి, మేము భారత్తో స్నేహంగా ఉన్నాం, ఒకవేళ పాకిస్తాన్ మాతో స్నేహంగా ఉండాలంటే ఉండండి, మీరు వచ్చి మాట్లాడండి, అంతేగాని ఇలాంటి పనులు చేయొద్దు అనేది చెప్పాడు. ఆ తర్వాత ఒకవేళ పాకిస్తాన్కి ఏమైనా డౌట్స్ ఉంటే ఆఫ్ఘనిస్తాన్ మీద, ఈ తాలిబాన్ ప్రభుత్వం మీద, బ్రిటన్ వాళ్ళని అడగండి, అమెరికాని అడగండి, రష్యాని అడగండి, నాటో దేశాలను అడగండి, మొత్తం చెప్తారు మీకు. తాలిబాన్తో ఇట్లాంటి ఆటలు ఆడొద్దు అనేది చెప్తారు అని పాకిస్తాన్కి ఒక అద్భుతమైన వార్నింగ్ ఇచ్చారండి ఆయన. దెబ్బకి పాకిస్తాన్కి గజ్జుమని ఉంటుంది, ఏంది తాలిబాన్ ఇట్లా తయారైంది ఏంది అని. నిజానికి ఒకప్పుడు తాలిబాన్ విషయంలో చాలా సపోర్టివ్గా ఉండింది పాకిస్తాన్, ఏంటంటే ఉగ్రవాదాన్ని ప్రేరేపించాలి కదా అని. కానీ ఎప్పుడైతే 2021లో తాలిబాన్ ప్రభుత్వం వచ్చేసిందో ఆఫ్ఘనిస్తాన్లో, కంప్లీట్ ఉల్టా అయిపోయింది. తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ని భారత్ ఫండింగ్ చేస్తోంది అంటూ మన మీద పాకిస్తాన్ అక్కసు వెళ్ళగక్కుతోంది. సో ఇట్లా అటు ఆఫ్ఘనిస్తాన్ మీద, ఇటు భారత్ మీద తప్పు రుద్దే ప్రయత్నం చేస్తోంది. అండ్ ఆమీర్ ఖాన్ ముత్తాకి ఆయన ఏమన్నారంటే, మా దేశంలో మేము ఓపియం పండించడం కానీ, అంటే గంజాయి లాంటి మత్తు పదార్థాలు పండించడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా మేము క్లియర్ చేసి పడేశాం. ఒక టెర్రరిస్ట్ అనేవాడు మా ల్యాండ్లో లేడు, అండ్ ఏ ప్రాంతంలో కూడా పాకిస్తాన్కి సంబంధించిన కార్యకలాపాలు మా దగ్గర జరగకుండా మేము చూసుకుంటున్నాం. ఒక ఇంచు కానీ, ఒక వ్యక్తి కానీ, ఎవరు లేరు, ఇదే మాట అన్నారు, ఒక వ్యక్తి కానీ ఒక ఇంచు కానీ ఏది కూడా మా ల్యాండ్లో అయితే జరగట్లేదు. మేబీ పాకిస్తాన్లో జరుగుతుందేమో, అది వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళ ప్రాబ్లం, బట్ మా ల్యాండ్లో జరగట్లేదు, అలాంటివి మేము సహించము అని చెప్పేశారు. కానీ పాకిస్తాన్ మాత్రం కావాలని ఆఫ్ఘనిస్తాన్ని రెచ్చగొట్టడం, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్కి దగ్గరలో వీలైతే శిబిరాలు ఏర్పాటు చేసుకోవడం, ఇట్లాంటివన్నీ చేస్తోంది. అండ్ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఫండింగ్ అంతా కూడా మనం చేస్తున్నామని చెప్పి, నిజానికి వాస్తవానికి ఇదంతా అబద్ధం. ఎందుకంటే తాలిబాన్కి సపోర్ట్ చేసిందే పాకిస్తాన్, అండ్ తాలిబాన్ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పెదవి విరిచిందే పాకిస్తాన్. మనం ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉన్నాం, మంచికి మంచి అన్నాం, చెడుకి చెడు అన్నాం. అండ్ ఆఫ్ఘనిస్తాన్తో మనకు చారిత్రక సంబంధాలు ఉన్నాయి, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. సో హిస్టారికల్గా, కల్చరల్గా మనం వాళ్ళతో ఎప్పటి నుంచో కలిసే ఉన్నాం. గాంధార రాజ్యం అది, సో మనకు తెలిసిందే. సో ఆ రకంగా మనం కలిసిమెలిసి ఉన్నాం. మనం ఎప్పుడు కూడా వాళ్ళ ఛాందసాన్ని మనం ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఆడవాళ్ళను వాళ్ళు ట్రీట్ చేసే పద్ధతి కానీ, క్రూరంగా ట్రీట్ చేసే పద్ధతుల్ని మనం ఇప్పటికీ ఒప్పుకోవట్లేదు, కానీ వాళ్ళ ప్రభుత్వాన్ని మనం గౌరవిస్తూ ఉన్నాం. సో ఆ రకంగా ఆఫ్ఘనిస్తాన్ తోటి, తాలిబాన్ తోటి మనం చక్కగా ఉన్నాం. వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. అండ్ భారత్ మీద జరిగిన పహల్గామ్ అటాక్ని వాళ్ళు ఖండించారు. ఈ బార్డర్ టెర్రరిజంని మన రెండు దేశాలు కలిసి ఖండిద్దామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఏ రకంగా చూసినా భారత్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మీద పడే రోజులు వచ్చేసాయి. పాకిస్తాన్ అందుకే తట్టుకోలేక కాబూల్లో బాంబ్ బ్లాస్ట్ చేసింది, ఊరికే బెదిరిద్దామని. బట్ దాని పప్పులు ఉడుకో. అమెరికాతో దోస్తీ చేస్తున్న తరుణంలో ఈరోజు డైరెక్ట్ తాలిబాన్ వార్నింగ్ ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం. అవునా కాదా మీరే చెప్పండి. తాలిబాన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లో మన దగ్గరికి వచ్చి పాకిస్తాన్కి బెదిరింపు వార్నింగ్ ఇవ్వడం ఎలాంటిది? దీనికి తోడు అమెరికాకు కూడా వార్నింగ్ ఇచ్చింది. అది ఇంకో వీడియోలో నేను చెప్పాను. బగ్రామ్ బేస్లోకి మళ్ళీ ఎంటర్ అవ్వాల్సిన సిచ్యువేషన్ కానీ, అవసరం కానీ అది ఏమీ ఉండదు అమెరికాకి.
మిలిటరీ ఫోర్సెస్ తోటి ఏ దేశం కూడా మాతో దిగాల్సిన అవసరం లేదు. అమెరికాకు డైరెక్ట్ వార్నింగ్ ఇది. బగ్రామ్ బేస్ ఇచ్చేది లేదు. ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా ఇచ్చేది లేదు. కావాలంటే డిప్లొమాటిక్‌గా రండి. అది ఏ దేశమైనా సరే డిప్లొమాటిక్‌గా వస్తే మేము మాట్లాడుకుంటాం. విన్ విన్ సిట్యుయేషన్ ఉంటది. అంతేగాని మీరు మమ్మల్ని బెదిరిస్తా అంటే మాత్రం సమస్యే లేదు, తట్టుకునేది లేదు మేము అని చెప్పి చెప్పడం. అండ్ డొనాల్డ్ ట్రంప్ తక్కువేం కాదు. మాకు బగ్రామ్ బేస్ ఇచ్చేయాలి, లేకపోతే చాలా వరస్ట్‌గా ఉంటది కండిషన్ అని ఆయన డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకంటే అన్ని దేశాలను ఆయన గ్రిప్‌లో పెట్టుకోవాలని చూస్తున్నాడు బెదిరింపుతోటి. కానీ ఆ బెదిరింపు తాలిబాన్ దగ్గర వర్కౌట్ కాదు. సో ఏ రకంగా చూసినా మనం తాలిబాన్‌తో మిత్రులం, ఆఫ్ఘనిస్తాన్‌తో మిత్రులం, పాకిస్తాన్ అండ్ అమెరికా 2 బొక్కబోర్లా పడ్డాయి. ఈ సినేరియోని మీరెలా వర్ణిస్తారో ఒకసారి కామెంట్ చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఒపీనియన్ని. అండ్ దయచేసి ఈ వీడియోని మన తోటి మిత్రులకు కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా మన సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి ఆఫ్ఘాన్ తోటి అనేది వాళ్ళు కూడా తెలుసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.